Hi to all, this is Akshita. I am teaching class 7 English, Unit 6, A Hero. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, Swami, listen to this. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. While he was in the middle of the jungle, he came face to face with a tiger. సరే ఇక్కడ స్వామి వాళ్ళ నాన్న హాల్ ల్యాంప్ కింద కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే న్యూస్ పేపర్ని చూసి ఇలా అన్నాడు, స్వామి ఇదిగో ఇలా విను. న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఒక విలేజ్ అబ్బాయి యొక్క ధైర్యం గురించి ఇచ్చాడు. అతను అడవి మార్గం నుంచి తిరిగి వచ్చాడు అని వాళ్ళ నాన్న అంటాడు. ఈ అబ్బాయి అడవి మధ్యలో ఉన్నప్పుడు అతనికి ఒక టైగర్ ఎదురవుతుంది, ఫేస్ టు ఫేస్ ఉంటుందంట. అలాగే ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ద న్యూస్ పేపర్ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద బాయ్స్ ఫైట్ విత్ ద టైగర్. ఆ న్యూస్ పేపర్లో ఇంకా ఏమి ఇచ్చారు, ఆ టైగర్తో అబ్బాయి ఎలా ఫైట్ చేశాడో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇట్ ఆల్సో డెస్క్రైబ్డ్ హౌ ద బాయ్ ఫ్లీ అప్ ఏ ట్రీ వేర్ హీ స్టడీడ్ ఆఫ్ ఏ డే. అట్ లాస్ట్ సమ్ పీపుల్ కేమ్ దట్ వే అండ్ కిల్ ద టైగర్. అలాగే అందులో ఏమి ఇచ్చారంట, ఆ అబ్బాయి చెట్టెక్కి కూర్చున్నాడంట. ఎంతసేపు ఉన్నాడంటే అక్కడే హాఫ్ డే అక్కడే ఉన్నారంట. దారిలో ఈ మార్గంలో కొందరు వస్తుంటే ఆ పులిని చంపేశారు. ఆ పులిని చంపేశాక అలా ఆ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చాడు, అదే అడవి మార్గాన్న. ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రూ, ఫాదర్ లుక్డ్ అట్ స్వామి ఫిక్స్డ్లీ అండ్ ఆస్క్డ్, వాట్ డూ యూ సే టు దట్? I think he must have been a very strong and grown-up person, not a boy at all, said Swami. How could a boy fight a tiger? సరే వాళ్ళ నాన్న న్యూస్ పేపర్ చదివేశాక ఇలా అంటాడు, సరే దీన్ని బట్టి నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం చెప్పదలుచుకున్నావు అని వాళ్ళ నాన్న స్వామిని అడుగుతాడు. అప్పుడు స్వామి వచ్చేసి, అతనైతే ఖచ్చితంగా అబ్బాయి కాదు, చిన్న అబ్బాయి అయితే కాదు, చాలా స్ట్రాంగ్, అలాగే పెద్దవాడు. అతను చిన్నవాడు ఎలాగ టైగర్తో ఫైట్ చేస్తాడు, సాధ్యం కాదు కదా అని చెప్పి స్వామి క్వశ్చన్ చేస్తాడు. యూ థింక్ యూ నో బెటర్ దెన్ ద న్యూస్ పేపర్, ఫాదర్ సెడ్ క్రాస్లీ. ఏ మ్యాన్ మే హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ yet be a coward. Another may be a mere skeleton, but if he has real courage, he can do anything. Courage is everything. Strength and age don't matter much. How can that be, Swami? Said Swami. Suppose I had a lot of courage, but what could I do if a tiger attacked me? ఆ అబ్బాయి ఎలా అంటాడు, ఏమంటాడు, ఖచ్చితంగా తను చిన్న అబ్బాయి అయితే కాదు, పెద్ద అబ్బాయి, టైగర్తో ఎలా చిన్న అబ్బాయి ఫైట్ చేస్తాడు అని స్వామి అంటేనే అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు, ఓహో నీకు న్యూస్ పేపర్ కన్నా ఎక్కువ తెలివి నీకే ఉందన్నమాట. చూడు, ఏనుగంత బలం ఉన్నా కూడా పిరికివాడిలా బిహేవ్ చేస్తాడు. కానీ కొందరు చూడ్డానికి అస్థిపంజరంలా ఉంటారు, కానీ అతనికి రియల్ ధైర్యం ఉన్నట్టయితే అతను ఏమైనా చేయగలడు. ధైర్యం అంటే ఏదైనా చేయగలం, ఇక్కడ బలము ఏజ్ మ్యాటర్ కాదు అని వాళ్ళ నాన్న అంటాడు. సరే స్వామి ఏమంటాడంటే, అదెలా సాధ్యం, ఇప్పుడు నాకు చాలా ధైర్యం ఉందనుకో సపోజ్, కానీ నేను ఏం చేయగలను, ఒక పులి ఎదురు అటాక్ చేసినట్టయితే నేనేం చేయగలను అని స్వామి అంటాడు. యూ కెన్ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్, సెడ్ ఫాదర్ విత్ ఏ స్కాల్. లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ స్లీప్ అలోన్ టు నైట్ ఇన్ మై ఆఫీస్ రూమ్. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే నీకు ధైర్యం ఉంటే ప్రూవ్ చేసుకో, ఈరోజు చూద్దాం, ఈరోజు నువ్వు రాత్రి నా ఆఫీస్ రూమ్లో సింగిల్గా పడుకోవాలి అని వాళ్ళ నాన్న అంటాడు. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పోర్చ్. The two always had their beds side by side. Any change in this arrangement kept him trembling and awake all night. స్వామి ఎక్కడ పడుకుంటాడంట, వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటాడు. అది కూడా వాళ్ళ నానమ్మ పక్కనే పడుకుంటాడు అనమాట. వాళ్ళ యొక్క బెడ్ కూడా ఎలా ఉంటుంది, ఒక్కదాని పక్కన సైడ్ బై సైడ్ అటాచ్ అయ్యి పక్కనే ఉంటాయి. కొద్దిగా అరేంజ్మెంట్ మిస్ అయినా కూడా అతనికి ఆ రోజంతా నిద్రే పట్టదనమాట స్వామికు. He hoped at first that father was only joking. He tried to change the topic by saying, Father, our captain says we shall have some leaders
Sorry, some elders also in our cricket club. He has asked me to tell you. We will see about that later. Father cut in. Hereafter you must sleep alone. కానీ ఆ స్వామి ఏమనుకున్నాడంట, వాళ్ళ నాన్న చెప్పింది జోక్ అనుకున్నాడు. జోక్ అనుకొని టాపిక్ని డైవర్ట్ చేయడానికి, నాన్న మా క్రికెట్ క్లబ్లోకి క్యాప్టెన్స్ వచ్చి ఏం చెప్పాడంటే ఎల్డర్స్ వచ్చారు అని చెప్తే అప్పుడు ఏమంటాడంటే మీకు చెప్పమని అన్నాడు క్యాప్టెను. అంటే అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే అవునా సరే దాని గురించి తర్వాత చూద్దాం, నువ్వైతే ఈరోజు రాత్రి సింగల్గా పడుకోవాలి అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ I will sleep alone, Swami said very humbly, trying to please father. No, you must do it right from today, father said sternly. Sleeping beside granny or mother like a baby is disgraceful. You are now in the 5th standard and I don't like the way you are being brought up. స్వామి ఏమంటాడంటే సరే నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి పడుకుంటాను సింగిల్గా అని చాలా హంబుల్గా అడుగుతాడనమాట వాళ్ళ నాన్నకు. లేదు ఈరోజే నువ్వు ఈరోజే పడుకోవాల్సిందే ఖచ్చితంగా. నువ్వు గ్రాని పక్కన మదర్ పక్కన చిన్న బేబీలా పడుకోవడం అదేం బాగాలేదు, ఎందుకంటే నువ్వు 5th క్లాస్ అబ్బాయివి, నేను ఈ విధంగా నిన్ను లైక్ చేయడం లేదు, ఈ విధంగా నువ్వు నడుచుకుంటే నాకు నచ్చదు, ఖచ్చితంగా నువ్వు సింగిల్గా పడుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. Father lifted the newspaper to his face and started reading it again. Swami rose quietly from his place and tiptoed to his bed in the porch. Granny was sitting up in her bed and she said, "Boy, are you already feeling sleepy today? Don't you want to hear a story?" సరే వాళ్ళ నాన్న మరి న్యూస్ పేపర్ తీసుకొని తన ముఖానికి పెట్టుకొని మరి చదవడం స్టార్ట్ చేశాడు. స్వామి మెల్లగా అక్కడి నుంచి లేసొచ్చి బెడ్రూమ్కి వచ్చి బెడ్ మీద ఇలా ముడుచుకొని పడుకున్నాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, నానమ్మ ఏమో బెడ్ మీదకి వచ్చి కూర్చొని బాయ్ నువ్వు ఈరోజు చాలా నిద్ర మబ్బులో ఉన్నట్టున్నావా, అందుకే నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు ఈరోజు నీకు కథలు వినాలని స్టోరీ వినాలని కోరిక లేదా అని అడుగుతోంది వాళ్ళ గ్రాని. స్వామి మేడ్ నో రిప్లై. హీ థ్రివ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బెడ్ అండ్ పుల్డ్ ద బ్లాంకెట్ ఓవర్ హిస్ ఫేస్. వాళ్ళ నాన్నమ్మ అడిగినటువంటి ప్రశ్నలకు స్వామి రిప్లై ఇవ్వడు. అలాగే తనకు తాను బెడ్ మీద పడి బ్లాంకెట్ని లాక్కొని మొత్తం ఫేస్ వరకు కవర్ చేసుకొని పడుకుంటాడు. డోంట్ కవర్ యువర్ ఫేస్ సెడ్ గ్రానీ. ఆర్ యూ రియలీ సో స్లీపీ? వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటుందంటే వాళ్ళ నానమ్మ ఎందుకు నీ ముఖాన్ని కవర్ చేసుకుంటున్నావు, అలా కవర్ చేసుకోవద్దు, నువ్వు చాలా నిజంగా నిద్రమత్తులో ఉన్నావా అని వాళ్ళ నానమ్మ అంటుంది. స్వామి uncovered his face a little and whispered, Please, Granny, don't talk to me and don't let anyone disturb me. Even if the house is on fire, I shall perhaps die if I don't sleep at once. అప్పుడు స్వామి మెల్లగా ముఖం కనిపించేంతగా ఓపెన్ చేసి ఇలా అంటాడు, ప్లీజ్ గ్రాని, నువ్వు నాతో మాట్లాడద్దు, అలాగే ఎవరిని కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి, ఒకవేళ ఈ ఇల్లు ఫైర్ అయిపోయినా మంటల్లో కలిసిపోయినా కూడా నన్ను లేపొద్దు, బహుశా నేను చావచ్చు ఈరోజు నిద్రపోయినట్టయితే అని అంటాడు. దెన్ హీ టర్న్డ్ ఓవర్ అండ్ కర్ల్డ్ అండర్ ద బ్లాంకెట్. హీ స్టార్టెడ్ స్నోరింగ్ బట్ సూన్ ఫౌండ్ హిస్ బ్లాంకెట్ పుల్డ్ అవే. ఫాదర్ వాజ్ స్టాండింగ్ ఓవర్ హిమ్. తను తిరిగి మళ్ళీ బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకొని పడుకొనేసాడనమాట. ఫుల్ నిద్ర మబ్బులో వెళ్ళిపోయినాడు బ్లాంకెట్ కప్పుకొని. సడన్గా బ్లాంకెట్ లాగినట్టుగా అనిపించింది. వాళ్ళ నాన్న నించుకున్నాడు బెడ్ దగ్గర. గెటప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. హీ లుక్డ్ లైక్ ఏ గోస్ట్ ఇన్ ద సెమీ డార్క్నెస్ ఆఫ్ ద పోర్చ్. స్వామి స్టిర్డ్ అండ్ గ్రోన్డ్ హ్యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. గెటప్ స్వామి, సెడ్ ఫాదర్ ఏ సెకండ్ టైమ్. వై డూ యూ డిస్టర్బ్ హిమ్? గ్రానీ ప్లీడెడ్. వాళ్ళ నాన్న వచ్చేసి లే స్వామి అని కమాండ్ చేశాడు. ఆ చీకట్లో ఎలా కనిపిస్తున్నాడంటే గోస్ట్లా కనిపిస్తున్నాడంట వాళ్ళ నాన్న. లే స్వామి నువ్వు ఫస్ట్ అని సెకండ్ టైం మళ్ళీ అంటాడు. అంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ ఎందుకు నువ్వు వాడిని నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేస్తున్నావు అని వాళ్ళ గ్రాండ్ మదర్ అడుగుతుంది. గెటప్ స్వామి, సెడ్ ఫాదర్ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ స్వామి గాట్. మళ్ళీ వాళ్ళ నాన్న మూడోసారి లే స్వామి అని చెప్పి అరిచాడు. స్వామి లేచాడు. అప్పుడు ఫాదర్ రోల్డ్ అప్ హిస్ బెడ్, టుక్ ఇట్ అండర్ హిస్ హార్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. వాళ్ళ నాన్న
అతను ఆ స్వామి యొక్క బెడ్ని రోల్ చేసి తన హామ్ కింద పెట్టుకొని రా నాతో పాటు అని చెప్పి స్వామిని పిలిచాడు. స్వామి లుక్డ్ అట్ గ్రానీ, హెసిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ ఫాలోడ్ హిస్ ఫాదర్ ఇన్ టు ద ఆఫీస్ రూమ్. లెట్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్, స్వామి ప్లీడెడ్. యువర్ ఆఫీస్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ అండ్ దేర్ మే బీ స్కార్పియన్స్ బిహైండ్ యువర్ లా బుక్స్. స్వామి ఏమో వాళ్ళ నానమ్మ వైపు చాలా దీనంగా చూస్తాడు. చూసి వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ ఆఫీస్ రూమ్కి వెళ్తుంటే, కనీసం నన్ను హాల్లో అయినా పడుకొనివ్వండి నాన్న, మీ ఆఫీస్ రూమ్లో చాలా డస్ట్ ఉంటుంది, అలాగే అక్కడ స్కార్పియన్స్ కూడా ఉండొచ్చు మీ బుక్స్ మధ్యలో అని అంటాడు. దెర్ ఆర్ నో స్కార్పియన్స్ బాయ్, యూ కెన్ స్లీప్ ఆన్ ద బెంచ్ ఇఫ్ యూ లైక్. అక్కడ ఎటువంటి స్కార్పియన్స్ ఉండవు, నీకు ఇష్టమైతే నువ్వు బెంచ్ మీద కూడా పడుకోవచ్చు అంటాడు వాళ్ళ నాన్న. కెన్ ఐ హ్యావ్ ఎ ల్యాంప్ బర్నింగ్ ఇన్ ద రూమ్. కనీసం ఆ రూమ్లో నేను దీపాన్నైనా వెలిగించుకోవచ్చా అని అడుగుతాడు. నో, యూ మస్ట్ లర్న్ టు బీ బ్రేవ్. యూ మస్ట్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ హ్యాబిట్. విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ. సరే, లేదు, నువ్వు ఖచ్చితంగా నీ ధైర్యాన్ని ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి, చీకటిని చూసి భయపడకూడదు, ఇది నీ అలవాటుగా మార్చుకోవాలి అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా అన్నప్పుడు స్వామి అంటాడు, కనీసం డోర్నైనా ఓపెన్లో పెట్టి వెళ్తావా ప్లీజ్ అని అడుగుతాడు. ఆల్ రైట్ సెడ్ ఫాదర్, బట్ ప్రామిస్ యూ వోంట్ రోల్ అప్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ గ్రానీస్ సైడ్ అట్ నైట్. ఇఫ్ యూ డూ ఇట్ ఐ విల్ టెల్ యూ యువర్ టీచర్ అండ్ మేక్ యూ ద లాఫింగ్ స్టాక్ ఆఫ్ ద హోల్ స్కూల్. సరే, డోర్ని తీసి పెడతానని వాళ్ళ ఫాదర్ చెప్తాడు. చెప్తే, సరే నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వు మధ్యలో లేచి నీ బెడ్ని తీసుకొని వచ్చి మీ నాన్నమ్మ పక్కన ఈ నైట్ పడుకోకూడదు. ఒకవేళ నువ్వు అలా చేసినట్టయితే నేను మీ టీచర్కి వచ్చి చెప్తాను, ఆ స్కూల్ మొత్తం నీ గురించి తెలిస్తే అందరు చూసి నేను నవ్వుతారు చూడు అని చెప్పి అంటాడు. స్వామి వాజ్ పెయిన్డ్ and angry. He did not like the cruelty his father was showing. He cursed the newspaper that had printed the tiger's story. He wished that the tiger had not spared the boy. స్వామికి ఏమో చాలా బాధేసింది, అలాగే కోపం కూడా వచ్చింది. వాళ్ళ నాన్న ఇంత కఠినంగా ఎందుకున్నాడని చెప్పి వాడు కోపం పడ్డాడనమాట స్వామి. అక్కడ టైగర్ స్టోరీ ఇచ్చారు కదా న్యూస్ పేపర్లో, ఆ న్యూస్ పేపర్ని చింపేసి ఆ టైగర్ గురించి, ఆ బాయ్ గురించి ఎంత ఇదిగా స్పేర్గా మాట్లాడాడు. ద నైట్ అడ్వాన్స్డ్ అండ్ ద సైలెన్స్ ఇన్ ద హౌస్ డీపెండ్. Swami's heart began to beat faster. He remembered all the stories of devils and ghosts he had heard. He was almost faint with fear. సరే, చీకటి అయితే ఫుల్ పడిపోయింది, మొత్తం సైలెన్స్ అయిపోయింది అనమాట. చాలా చీకటి ఉంది కదా, అర్ధరాత్రి అయిపోయింది. స్వామి యొక్క హార్ట్ ఎలా అయిపోయిందంటే చాలా ఫాస్ట్గా కొట్టుకుంటోంది. తను విన్నటువంటి దయ్యాల స్టోరీలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. విన్నటువంటి దయ్యాల స్టోరీలన్నీ ఆల్మోస్ట్ అతనికి ఎంత భయం అయిపోయిందంటే అంత చాలా భయం అయిపోయింది. స్వామి hurriedly got up and spread his bed under the bench and crouched there. It seemed to be a much safer place. He shut his eyes tight and encased himself in the blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, he had a terrible dream. స్వామి ఏం చేశాడు, తన బెడ్ అంతా తీసుకొని పోయి బెంచ్ కింద పెట్టి అక్కడ ముడుచుకొని అదే బెస్ట్ ప్లేస్ అనుకొని పడుకున్నాడు. అక్కడ పడుకొని కళ్ళు గట్టిగా టైట్గా మూసుకొని ఆ బ్లాంకెట్ లోపల చాలా బిగుతుగా కప్పుకొని పడుకున్నాడు అనమాట. తనకు తానే తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాడు. తనకు ఒక భయంకరమైనటువంటి డ్రీమ్ వచ్చింది. ఏ టైగర్ వాస్ చేజింగ్ హిమ్. Swami tried hard to escape, but his feet would not move. He tried to open his eyes, but his eyelids would not open. He groaned in despair. ఆ కళలో ఏం జరుగుతుందంట, టైగర్ అతన్ని అంటే వెంటాడుతుందన్నమాట. అతనేమో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ తన కాళ్ళు కదలడం లేదు. తన కళ్ళు కూడా తెరుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అతని కళ్ళు కూడా తెరుచుకోవడం లేదనమాట. అంటే అతను అలా ఫుల్గా ఆ డ్రీమ్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు. అట్ లాస్ట్, యూజింగ్ అట్మోస్ట్ ఎఫర్ట్, హీ ఓపెన్డ్ హిస్ ఐస్. He put his hand out to feel his granny's presence, as was his habit.
but he only touched the wooden leg of the bench. At once his lonely state came back to him. He shook in fear and closed his eyes. He heard a little rustling noise in the room. సరే, చివరికి ఏం చేసేసాడు, కళ్ళైతే ఎంతో కష్టం పడి కళ్ళని ఓపెన్ చేసేసాడు అనమాట. ఐస్ని ఓపెన్ చేసి తను భయంగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. తనకు ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, గ్రాండ్ మదర్ పక్కన పడుకుంటాడు కాబట్టి తన మీద చెయ్యి వేసినట్టుగా ఫీల్ అవుతుంటాడు. కానీ తను అలా వేయగానే ఇక్కడ ఏం టచ్ అవుతుంది, ఆ బెంచ్ యొక్క వుడెన్ లెగ్ టచ్ అవుతుంది అనమాట. సరే, మళ్ళీ ఒక్కసారిగా సేమ్ సింగిల్గా ఉన్నట్టుగా అనిపించేసింది. ఒంటరిగా ఉన్నాను కదా అని చెప్పి ఇంకా భయపడిపోయి తన కళ్ళను మూసుకున్నాడు అనమాట. అప్పుడు సడన్గా ఏదో చిన్న ఒక రస్టింగ్ నాయిస్ వస్తుందన్నమాట రూమ్లో. వాట్ క్యాన్ దిస్ బీ థాట్ స్వామి అండ్ స్లోలీ ఓపెన్డ్ హిస్ ఐస్. ఈ శబ్దం రావడానికి ఏం రీజన్ అని చెప్పి స్వామి ఆలోచించి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. Something was moving in the darkness. Swami lay gazing at it in horror. He was certain that his hand had come. The devil would soon pull him out and tear him to pieces. సరే, ఆ చీకట్లో ఏదో కదులుతూ ఉందన్నమాట. అందులో ఈ భయంకరమైనటువంటి చీకట్లో స్వామి ఏం చేశాడు, పడుకునింటే డెవిల్ ఏమైండొచ్చు, డెవిల్ అతన్ని బయటికి లాగేసి 2 పీసులుగా చేయొచ్చేమో, కొరికి తింటుందేమో అని ఈ విధంగా ఆశ్చర్యపోతున్నాడు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెయిటింగ్, స్వామి థాట్. ఇలా వెయిట్ చేసి ఏం ఉపయోగం ఉంటుంది అని స్వామి ఆలోచించాడు. యాజ్ ఇట్ కేమ్ నియరర్, స్వామి క్రాల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ ద బెంచ్. అట్ వన్స్ హీ క్లచ్డ్ హిస్ లెగ్ అండ్ డగ్ హిస్ టీత్ ఇన్. సరే, ఏదో చీకట్లో కదులుతుందని చెప్పుకున్నాం కదా, అదైతే దగ్గరకు వచ్చిందనమాట. అప్పుడు స్వామి మెల్లగా పాకుతూ బెంచ్ కింద నుంచి ఆ కాళ్ళను పట్టుకొని కొరికేశాడు. దెర్ వాజ్ ఎ పెయిన్ఫుల్ క్రై. అయ్యో, సంథింగ్ హ్యాస్ బిటన్ మీ. దెన్ దెర్ వాజ్ హెవీ టంబ్లింగ్ అండ్ ఫాలింగ్ amidst furniture. Everyone in the house was awakened by the loud noise. In a moment, father and a servant came running with a light. సరే, అతనైతే కాళ్ళని పట్టుకొని కొరికేశాడు కదా, అతను చాలా నొప్పి ఇవ్వగానే ఆ పర్సన్ వచ్చేసి, అయ్యో నన్ను ఎవరో కొరుకుతున్నారు, ఏదో కొరికేసింది నన్ను అని చెప్పి గట్టిగా అరవగానే ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా కింద పడిపోయాయి అన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లేసేసి, ఆ అరుపుకి అందరు లేసేసి ఆ మొమెంట్లోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫాదరు, అలాగే పనిచేస్తున్నటువంటి సర్వెంట్ ఉంటాడు కదా, ఒక లైట్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. బోత్ ఆఫ్ దెమ్ ఫెల్ ఆన్ ద బర్గ్లావ్ హూ లే amidst the furniture with a bleeding knee. సో ఇద్దరు పడిపోయినారనమాట అక్కడ. తన కాళ్ళకేమో మోకాలికి బ్లడ్ వస్తూ ఉంది. ద నెక్స్ట్ డే వాజ్ ఏ డే ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్వామి. హిస్ క్లాస్మేట్స్ లుక్డ్ అట్ హిమ్ విత్ రెస్పెక్ట్. హిస్ టీచర్ ప్యాటెడ్ హిస్ బ్యాక్ ఫర్ హిస్ కరేజ్ అండ్ బ్రేవరీ. The headmaster said that he was a true scout. Swami had bitten into the knee of a notorious housebreaker and the police were grateful to him. సరే, నెక్స్ట్ రోజు ఏమైపోయింది, స్వామి ఎవరిని పట్టించాడు, దొంగను పట్టించేశాడు. కాబట్టి నెక్స్ట్ రోజు స్వామికి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారంట. వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అతన్ని చాలా మర్యాదతో చూస్తున్నారు. వాళ్ళ టీచర్ ఏమో అతని యొక్క ధైర్యానికి ఏం చేసింది, భుజం తట్టింది, కీప్ ఇట్ అప్ అని చెప్పిందంట. వాళ్ళ హెడ్ మాస్టర్ ఏం చెప్పాడు, నువ్వే నిజమైనటువంటి ధైర్యశాలివి అన్నాడు. స్వామి ఏం చేశాడు, నొటోరియస్ హౌస్ బ్రేకర్ యొక్క నీని కొరికేశాడు. అప్పుడు పోలీస్ కూడా ఈ అబ్బాయిని మెచ్చుకున్నాడు. అంటే కొన్నిసార్లు మన అదృష్టం కొద్దీ మన ధైర్యం కూడా మనకు తెలిసొస్తుంది.